ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక సో మీకు అడ్డం ఉన్న ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, ఎలక్షన్స్ కూడా క్లియర్ అయ్యాయి. ఇంకా మీకు ఉండేది ఒకటే ఒక డ్యూటీ, ఏంటి? చదవడము. ఓకేనా? సో ఈ చదివే విధానంలో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏం కదనే వీడియో చేసి పెట్టాను. ఒకసారి కిందికి వెళ్ళి నా వీడియోస్ చూడండి. థంబ్నెయిల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక స్పెషల్గా పెట్టాను అదే పనిగా. సో ఎలా చదవాలి అని అది చూడి ఒకసారి వీడియో చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏదో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కానీ, సైన్స్ ఏదైనా కానీ. ఓకేనా? సో అలాగే ఈ చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మాకు తక్కువ టైం ఉంది కదా ఎలా చదవాలి అని చెప్పేసి. చాలామంది సీనియర్లు ఉండరు కదా అని. కాంపిటీషన్ ఫీల్డ్లో సీనియర్లు జూనియర్లు ఎవరు ఉండరండి, అంతా ఒకటే. చాలామంది 5 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మొన్న ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆ తక్కువ టైంలో ఎగ్జామ్ టైంలో వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఎక్కువ బిట్లు రుద్దారు. ఓకే? సో కాబట్టి సీనియర్స్ జూనియర్స్ ఏమి ఉండదు. మీకు ఎంత టైం ఉంటుందో ఆ పక్కన ఉన్నోళ్ళకి కూడా అంతే టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఒక 50 రోజులు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో ఒకవేళ వీలైతే చేస్తే కనుక మరీ మంచిది. ఓకేనా? కాకపోతే కనుక అవుతుందా లేదా అనేది చెప్పలేమండి, కన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి చేయాలనే ఆలోచన ఉన్నారు కొంతమంది, వచ్చిన సమాచారం మేరకు చెప్తున్నాను మీకు. సో పోస్ట్ పోన్ అవుతుందని మీరు మాత్రం అనుకోవద్దు. ఒకవేళ అయితే కనుక మీకు నేను ఇంటిమేషన్ ఇస్తాను. మ్యాక్సిమం ఆ డేట్కే ఫిక్స్ కండి మీరు. జూలై 20కి 28కు ఫిక్స్ కండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లాజికల్ పాయింట్ మీరు ఈ హిస్టరీ చాలామంది అన్ని దానిలో ఎక్కువ మార్కులు పెడుతున్నారు, హిస్టరీలో తక్కువ మార్కులు వస్తున్నాయి అసలు ఎందుకు అని అంటున్నారు అన్నమాట. ఎందుకు అంటున్నారు అంటే కనుక ఒకటే ఒక రీజన్, వాళ్ళు ఎక్కువ బుక్స్ చదవడం వల్ల, అలాగే ప్రాచీన ఏన్షియంట్, అలాగే మధ్యయుగ మీడివల్, ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఊరిగా పైన చూసుకుంటారు, మోడర్న్ మాత్రం బాగా డీప్గా చూసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయంటే కనుక 75కు ఒక 40, 45, 50 కాడ 55 కాడ ఆగిపోతారు. అలా చేయొద్దండి. ఎందుకంటే ఇవి రెండు కీలకం కదా, ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. లాస్ట్ టైం నేను ఆల్రెడీ పెడుతున్నాను కమ్యూనిటీలో కూడా, డైరెక్ట్ బిట్లు ఈ విధంగా వచ్చాయి చూడండి, చెక్ చేసుకోండి అని. సో కొంతమంది రెస్పాన్స్ కూడా బాగానే అవుతున్నారు స్టూడెంట్స్. సో ఓకే, ఎందుకంటే కనుక ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ ఇప్పుడు హిస్టరీని మన ప్రిలిమ్స్ ఇచ్చిన విధంగా ఇస్తే ఎలా అంటే, హిస్టరీని ప్రిలిమ్స్ ఇచ్చిన విధంగానే ఇచ్చినా కూడా ఎట్లా ఒక సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ ర్యాంక్ ఆ క్యాడర్లో ఇచ్చినా కూడా మీకు జీపీఎస్కే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మీకు తెలుసు, సబ్జెక్టు మొత్తం తెలుసు, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసు. దాని గురించి మీకు ఏ విధంగా ఇచ్చినా కూడా, అనలిటికల్గా ఇచ్చినా కూడా, క్రింది వాటిలో ఏది సరికాదు, లేకుంటే కింది వాటిని సరివానిది గుర్తించండి. ఎక్కువగా సరికానిది అన్నప్పుడు బాగా చూడండి, వాళ్ళు దాన్ని బోర్డులో పెడతారు కానిది అన్నప్పుడు. అది మీరు చాలామంది అబ్జర్వ్ చేయలేదు ఫిలిమ్స్లో కూడా. కానిది అన్నప్పుడు బాగా క్లియర్గా బోల్డ్ అక్షరాలతో మెన్షన్ ప్రింట్ ఇస్తాడు. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి, అయినది కానిది అనేది చూసుకోండి, సరి కానిది సరి అయినది ఏది అనేది. ఓకే? అలాగే ఇప్పుడు ఏ విధంగా ఇచ్చినా కూడా కంటెంట్ మీకు తెలుసు, క్వశ్చన్కు ఆన్సర్ మీకు తెలుసు, ఎట్లా ఇచ్చినా కూడా పెట్టచ్చు. హిస్టరీ ఎందుకంటే కనుక హిస్టరీలో ఒక ఆఫర్ ఏంటంటే కనుక దీనికి కరెంట్ అఫైర్స్తో లింక్ ఉండదండి. హిస్టరీ అంటే జరిగిపోయినది అని, పాస్ట్ అని అర్థం. సో దీన్ని డైరెక్ట్గా ఎంతసేపున ఇవ్వాల్సింది తప్ప నుంచి, ఎంతసేపున కిందికి పైకి మార్చేయాల్సింది తప్ప నుంచి దాన్ని ఏం కొత్తగా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసేదానికి ఏమీ ఉండదు, ఆప్షన్ ఉండదు. ఓకే? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంకొక పాయింట్ మీకు చెప్పాల్సిన విషయము, రేపు 15th నుంచి ఈరోజు 13 కదా, అంటే కనుక 15వ తేదీ నుంచి నేను ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తున్నాను అందరికీ, మా స్టూడెంట్స్ కూడా. ఎలా అంటే కనుక చెప్తా చూడండి. ఇది ఏపీ హిస్టరీ మెయిన్స్ 75 మార్కులు. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సెక్షన్లు ఉన్నాయి. ఓకేనా? ఆల్రెడీ నేను 2 సెక్షన్లు కీలకమైనవి కుతుబ్ షాహీల వరకు అయిపోగొట్టాను. ఈ మోడర్న్ కూడా ఈ సెక్షన్ వరకు అయిపోయింది. ఈ 2 సెక్షన్లు ఉన్నాయి, డౌన్ పెండింగ్, ఒకటి అప్లోడింగ్ కూడా పెండింగ్ ఉంది అంతే. అప్లోడింగ్ ఏమి ఇబ్బంది ఏం లేదు, నేను చేయిస్తాను. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి ఏదైతే ఈ పూర్వ చారిత్రకం నుంచి ఈ చోళుల వరకు ఉందో దీనికి ఒక 30 మార్కులు,
అలాగే సెకండ్ సెక్షన్కు 30 మార్కులు, థర్డ్ సెక్షన్కి 30 మార్కులు, ఫోర్త్ ఫిఫ్త్ అలాగా ఒక 5 సెక్షన్లో కలిపి 5 సెక్షన్స్కు కలిపి 5 ఎగ్జామ్స్ పెడతానమ్మా. ఎక్కువ పెడితే కనుక మీకు టైం వేస్ట్. 5 ఎగ్జామ్స్ పెడతాను. సో అలాగే సేమ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ కూడా మీరు చూసుకుంటే కనుక సిలబస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది కూడా 6 నుంచి 10 వరకు అంటే కనుక 10 సెక్షన్లు ఉన్నాయి. 5 సెక్షన్లు మొత్తం టోటల్ అన్ని 10 సెక్షన్లు. దీనికి కూడా ఈ 5 సెక్షన్లకు కూడా 5 ఎగ్జామ్స్ పెడతానమ్మా. టోటల్ ఎన్ని అవుతాయి మీ కాడికి 10 ఎగ్జామ్స్ అవుతాయి. ఓకేనా. అలాగే ఈ రెండింటికి కలిపి మళ్ళీ నేను గ్రాండ్ టెస్ట్ పెడతాను 150 మార్క్స్కు. సేమ్ మొన్న ఏ విధంగా ఇచ్చాడో ఏపీఎస్సీ వారు అదే విధంగా ఇస్తాను. ఓకేనా. సో ఇంకొకటి, కొంతమంది 3-4 బుక్కులు కొంటున్నారండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక బుక్ తీసుకొని బాగా 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదవండి, ఇబ్బంది లేదు. 4 బుక్స్ మోర్ కన్ఫ్యూజ్. బుక్స్ ఎంతసేపు ఉన్నా ఒకటి తీసుకోవాలా, ఒకటి రెఫరెన్స్ కింద పెట్టుకోవాలా. సో నా మెటీరియల్ తీసినప్పుడు రెఫరెన్స్ అవసరం లేదండి. మీకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నేను మెటీరియల్తో పాటు నేను లాస్ట్లో మీకు హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ కూడా రెడీ చేస్తున్నాను. అది కూడా మీకు తొందరలో నేను అందించేదానికి ఏర్పాటు చేస్తాను. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏపీ హిస్టరీ చార్ట్స్ ఇచ్చానని చెప్పాను కదా, అది పీడిఎఫ్ రెడీ అయిపోయిందమ్మా. ఎవరికైనా కదా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు అది రేపు మీ గ్రూప్లలో నేను సెండ్ చేస్తాను. అది మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏపీ హిస్టరీ చార్ట్స్ రూపంలో మీకు ముందు ఒక బుక్ చూపించాను కదా, చార్ట్స్ రూపంలో ఉండేది. ఆ బుక్ నేను రేపు పంపిస్తాను నీట్గా. సో అలాగే నేను ఒకటి పోల్ పెడితే కనుక చాలామంది ఎకానమీ ఎలా చదవాలో చెప్పండి సార్ అని అడిగారు. సో మోర్ దాన్ 70% ఏమో ఎకానమీకి టిక్ కొట్టారు. నేను చూసినప్పుడు ఎకానమీ ఎలా చదవాల్సింది నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఎక్కువ రోజులు కూడా పెట్టాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఇప్పటి నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి, ప్రొడక్టివిటీగా చదవండి. ఓకేనా. దయచేసి డోంట్ వేస్ట్ యువర్ టైం. వీలైతే కనుక అన్ఎంప్లాయ్స్ అయితే కనుక మోర్ దాన్ 10 అవర్స్ చదవండి. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే కనుక ఇప్పుడేం లీవ్ ఇవ్వకుంటే కనుక లాస్ట్ 1 మంత్ అలా తీసుకోండి. ఒక లీవ్ ఇస్తారు సార్ లాస్ట్ ఆఫ్ కింద పెట్టుకుంటామంటే అది యాజ్ యువర్ విష్, డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్. ఓకే. సో ఇది మనం చెప్పాలనుకున్నాను. సో ఆల్రెడీ మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది 15వ తేదీ నుంచి ఇస్తాను. సో ఆ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయండి. నా మెటీరియల్ 1కి 2 సార్లు చదవండి. ఇంకా మీరు ఇంకొక బుక్ సైడ్ చూడాల్సిన అవసరం లేనే లేదు. 100కి 200%. నేను ఇచ్చే మెటీరియల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1కి 2 సార్లు చదవండి. మీ సొంత ప్రయోగాలు చేసి వేరే బుక్స్ చదివారంటే కనుక నేను బాధ్యత కాదు, నేను ముందే చెప్తున్నాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ మా.